ఈ విచారణ పేరుతో ఇదంతా కూడా హై డ్రామా నడిపిందంటే ఏంటంటే ఈ ఎన్నికల నుంచి వాళ్ళను కొంత పక్కదారి పట్టియడానికి అది కొంత ఎఫెక్ట్ చూపెట్టింది. రెండవది ఏంటంటే ఎన్ని రకాలుగా అంటే ప్రపంచం మొత్తం రేవంత్ రెడ్డి చూసి నేర్చుకోవాలి, గెలవాలంటే ఏం చేయాలి అంటే ఇక అక్కడ నీతి నియమాలు మోరలు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏమీ ఉండవు. ఎవరు అడ్డు లేకుండా అందరినీ మేనేజ్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి. ఇది కూడా ఒక ఎన్నికనేనా శ్రీనివాస్ గారు? సార్ ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి నమ్మమంటారా మీరు? ఇది ఒక ఎన్నికనా ఇది? అసలు ఎక్కడికక్కడ ఇష్టం వచ్చినట్టుగా చాలా దారుణంగా ఉంది. అసలు విలువలు అనేటివి ఇంకేమన్నా మిగిలిన్నాయి అనేది వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏమైనా చేసి గెలవాలి. ఇక ప్రజలు కూడా ఎట్లా తయారైందంటే ఇక వాళ్ళకు వేరే ప్రయారిటీస్ లేవు, అందినంత తీసుకోవాలి, దొరికినంత సంపాదించాలి. ఆ లోకల్గా కొంత అక్కడక్కడ ఏంటంటే బలమైన క్యాండిడేట్లు ఉన్న కాడ వాళ్ళకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. ఎవరు డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళకు అనుకూలంగా ఓట్లు పడ్డాయి. కానీ ఈ ఎన్నికలు సంతృప్తికరంగా జరగలేదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం పూర్తిగా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వీర్యమైంది. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, ఉంటే వాళ్ళు ఎందుకు గౌతమ్ అంటే నోరు మూసుకొని కూర్చుంటున్నారు?